పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో రచ్చరచ్చ అయింది. గాయత్రిని మా మాధవకి ఇవ్వండని అడగటానికి చక్రి, కేశవ, కన్నా ముగ్గురినీ వెంటబెట్టుకుని తాయారు ఇంటికెళ్ళింది మహాలక్ష్మి. సాధారణంగానే వీళ్లని చూస్తే రెచ్చిపోయే తాయారు ఇక తాంబూలాలు చూడగానే తాండవం చేస్తుంది. అయితే మహా కూడా అంతే దీటుగా బదులిస్తుంది. అయితే తాయారు మహా గురించి నోరు జారడంతో ముగ్గురు అన్నదమ్ములు రెచ్చిపోతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. మాధవ, గాయత్రి పెళ్లి అయ్యేలా మనం ఏదో ఒకటి చేయాలని చక్రి, కేశవ, కన్నాలతో మహాలక్ష్మి అంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని మాకు కూడా తెలుసండి. కాని వాళ్ల అమ్మ ఉండగా ఇది జరగడం అసాధ్యమని చక్రి అంటాడు. మా అత్తని లేపేద్దామని చక్రి అనగానే మహా తిడుతుంది. ఇప్పటికే మీ నాన్నగారు హంతకుడని అందరూ అంటున్నారు. ఇప్పుడు సెకండ్ జనరేషన్ కూడా ఆ అపవాదు మోయాలా అని మహా తిడుతుంది. పోనీ మీ పెళ్లి జరగకుండా ఆ జుట్టుపులిగాడ్ని కిడ్నాప్ చేసినట్లే గాయత్రి పెళ్లి జరగకుండా వాళ్ల ఇంట్లో వాళ్లందరినీ కిడ్నాప్ చేద్దామా అని కన్నా అంటాడు. చూశారా మీ పెంపకం ఎలా తయారైందో అంటూ మహా కేశవ, చక్రిలని తిడుతుంది. సరే మీరే ఏం చేద్దామో చెప్పండని కేశవ అంటాడు. దీంతో మనమే తాంబూలాలు పట్టుకుని మీ అత్తయ్య ఇంటికి వెళ్దాం. ఆఖరి ప్రయత్నంగా గాయత్రిని పెద్దికి ఇవ్వమని అడుగుదామని మహా సలహా ఇస్తుంది. ఇది వినగానే ముగ్గురు అన్నదమ్ములు అది జరిగే పని కాదు, అది అయ్యేది కాదంటూ నో అంటారు. కాసేపటికి కేశవ తన గ్యారేజ్లో పనిచేసుకుంటుండగా శైలజ కోపంగా వస్తుంది. అక్కడున్న వస్తువుల్ని తన్నేసి కేశవపై ఫైర్ అవుతుంది. రేయ్, అసలు నువ్వేం అనుకుంటున్నావ్? నీ బైక్కి డ్యామేజ్ చేసినందుకు నా ఫోన్ తీసుకున్నావ్, సరిపోయింది కదా. మళ్ళీ మా నాన్నకి ఫోన్ చేసి నన్ను ఎందుకు ఇరికించాలని ట్రై చేశావంటూ అడుగుతుంది. అవునా, మరి నువ్వు మా ఇంట్లో వాళ్లకి కాల్ చేసి నా గురించి ఎందుకు అలా చెప్పావే అని కేశవ అంటాడు. అయినా నీ ఫోన్ నీకు కావాలంటే పోయి మీ ఇంట్లో వాళ్లకి చెప్పి డబ్బులు తీసుకురా, అప్పుడే ఇస్తా అంటాడు. వామ్మో, నాకు భయమని శైలు అనగానే గాయత్రి మ్యాటర్ గుర్తొచ్చి కేశవ మొత్తం అమ్మాయిల గురించి మాట్లాడతాడు. అయినా మీ అమ్మాయిలకి ఇంట్లో వాళ్లకి చెప్పడానికి ధైర్యం ఎందుకు రాదే? ఊరికే తెగ అరుస్తారు కదా అంటూ తిట్టేసి పంపించేస్తాడు. రాత్రి అందరూ ఇంటికి వచ్చిన తర్వాత ముహా ఒంటరిగా కూర్చుని పెద్ది పెళ్లి ఎలా చేయాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో చక్కి వచ్చి ఏంటండి అంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్నారని అడుగుతాడు. ఇంకేముంది, మీరు ఎలాగో ధైర్యం చేయలేకపోతున్నారు కోసం నేను అయినా పెద్ది పెళ్లి కోసం ఏదో ఒకటి చేయాలి కదా అని ముహా అంటుంది. అలా ఇద్దరూ కాసేపు నవ్వుతూ మాట్లాడుకుంటారు. ఇక ఈ సీన్ చూసి మాధవ, కేశవ, కన్నా మురిసిపోతారు. రేయి, చూశారా ఆ నవ్వులు? వాళ్లని అలా చూస్తుంటే ముహా ఇక ఈ ఇల్లే వదిలి వెళ్లదు అన్నట్టుగా అనిపిస్తుంది కదా. వాళ్ళిద్దరూ తీరులోనే సంతోషంగా ఉంటారు చూసుకుంటూ అంటూ తముక్కు అంటాడు మాధవ. ఇక ఉదయం కాగానే చక్రి దగ్గరికొచ్చి మరోసారి పెద్ది పెళ్లి టాపిక్ తెస్తుంది మహా. దీంతో సరేనండి, మీరు చెప్పేది కూడా రైటే అనిపిస్తుంది. అయితే వాళ్లు మమ్మల్ని ఏమన్నా ఫర్లేదు కాని మిమ్మల్ని ఏమన్నా అంటే మాత్రం మేము ఊరుకోలేమని చక్రి అంటాడు. ఇంతలో కేశవ, కన్నా కూడా వచ్చి సరే మీరు చెప్పినట్లే చేద్దాం. మా అత్తయ్య ఇంటికి వెళ్లి గాయత్రిని ఇమ్మని అడుగుదామని కేశవ అంటాడు. అయితే సరిగ్గా అదే సమయానికి మాధవ పనికి వెళ్లేందుకు బయటికి వస్తాడు. మాధవని చూసి కంగారులో ఏదేదో మాట్లాడతారు అందరూ. రే, ఏం మాట్లాడుతున్నారా? ఏదైనా పనికొచ్చే పని చేయరా అని చక్రికి చెప్పి, అమ్మా, వీడితో జాగ్రత్త, వీడ్ని నమ్మి ఏ పని చేయకు, నట్టేట ముంచేస్తాడని సరదాగా చెప్పి మాధవ వెళ్ళిపోతాడు. ఇక పెద్దవాళ్లు ఎవరూ లేకుండా మనం మాత్రమే వెళ్తే బాగోదని నారాయణని కూడా తీసుకెళ్దామని మహా అంటుంది. ఇక అది అయినట్లేనని కొడుకులు అంటారు. కాని మహా వెళ్ళి అడుగుతుంది. పెద్ది, గాయత్రికి ఒకరంటే ఒకరికి ఇష్టం కదా, వాళ్లకి పెళ్లి చేయమని చెప్పి గాయత్రి ఇంటికి వెళ్ళి అడుగుదాం, మీరు రండి అంటుంది మహా. దీనికి నారాయణ తెగ నవ్వుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు ఈ ఇంటి గొడవలు గురించి తెలియదా? నా చెల్లి తాటకి అసలే మిమ్మల్ని చూస్తేనే భగ్గుమంటుంది. ఇక మీరు ఇలా అడిగితే ఊరుకుంటుందా అని నారాయణ వెటకారం ఆడతాడు. నేను అసలే తిక్కలదాన్ని, మీరు వస్తారా రారా అని అంటుంది మహా. నేను అయితే రాను, మీరు కూడా వెళ్ళొద్దని నారాయణ అంటాడు. ఇక చక్రి, కేశవ, కన్నాలని తీసుకుని తాంబూలాలు చేతిలో పట్టుకుని మహా తాయారు ఇంటికి వస్తుంది. ఇక వీళ్లని దూరం నుంచి చూసే రమణయ్య అవాక్కై లోపలికి పరిగెత్తుతాడు. తన చెల్లి, బావల్ని తీసుకుని వస్తాడు. ఇక వీళ్లని చూసి ఏంటి ఇలా దయచేశారని తాయారు అంటుంది. అదే గాయత్రి, మా పెద్ది ఒకరినొకరు ప్రేమించుకున్నారు కదా, మా పెద్దికి మీ గాయత్రిని ఇవ్వమని అడుగుదామని వచ్చాం. మా ఇంట్లో మీ అంత పెద్దావిడ ఎవరూ లేరు, అందుకే ఏం తీసుకురావాలి ఏంటో మాకు తెలియదు.
నాకు తెలిసినవి తీసుకొచ్చాను. నిశ్చితార్థం చేసుకోవడానికి అంటుంది మహా. ఏం మాట్లాడుతున్నావ్? అయినా ఆ హంతకుడి ఇంటికి నా కూతుర్ని పంపిస్తానని నువ్వెలా అనుకున్నావ్? అంటూ తాయారు మండిపడుతుంది. మీకు అన్నీ తెలిసి కూడా మీరు ఆలోచించలేకపోతున్నారు. ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. మా పెద్దికి ఏం తక్కువ? గాయత్రి అంటే చాలా ఇష్టం. ఎవరో తెలియని నన్నే ఎంతో అపురూపంగా ఒక తండ్రిలా చూసుకుంటున్నాడు మా పెద్ది. మరి ఇంతలో ప్రేమించిన గాయత్రిని ఇంకెంత బాగా చూసుకుంటాడో అర్థం చేసుకోండి అంటూ మహా రిక్వెస్ట్ చేస్తుంది. చాలు చాలు ఆపమ్మా. నీకంటే ముందు అసలు మీరు పుట్టకముందే ఆ ఇంటి గురించి, ఆ ఇంటి యజమాని గురించి మాకు తెలుసు. అయినా నా కూతురి పేరు బయట నానకూడదనే కదా ఈ టాపిక్ గురించి ఎన్నిసార్లు వచ్చినా నోరు మెదపట్లేదు. అయినా కూడా మీరు ఇలా ఇంటికి వచ్చి గోల చేస్తారా? మీకు ఎంత ధైర్యం అంటూ పురుషోత్తం అంటాడు. అయినా ఆ అమ్మాయికి అయితే తెలియదు. మీ బతుకులేంటో మీకు తెలుసు కదరా. అయినా మీరు ఇంటికి ఎలా వచ్చి అడుగుతున్నారా సిగ్గులేకుండా అంటూ రమణయ్య అంటాడు. మహా మళ్ళీ ఏదో చెప్పబోతే తాయారు ఇక రెచ్చిపోతుంది. అసలు మిమ్మల్ని అంటూ మహా చేతిలో ఉన్న తాంబూలాల పళ్ళాల్ని నేలకేసి కొడుతుంది. ఇదంతా చూసి కేశవ ఇక ఫైర్ అవుతాడు. ఆగుతావా? ఓయ్ తింగరిబుచ్చి! నీకు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. మా అన్నయ్యని తప్ప ఇంకెవర్నీ నువ్వు పెళ్లి చేసుకోను అని ధైర్యంగా చెప్పి ఆ గడప దాటి మాతోరా. మీ వాళ్ళు 100 మంది వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా రా గాయత్రి అని కేశవ పిలుస్తాడు. గాయత్రి ఒక్క అడుగు ముందుకు వేయబోతే తాయారులాగి ఒక్కటిస్తుంది. ఏంటో లోపలికి పో అంటుంది. ఏం కూసావురా అంటూ పురుషోత్తం ఆవేశంగా పక్కనే ఉన్న కర్రతీసి కేశవమీదకి దూసుకొస్తాడు. ఇంతలో పురుషోత్తం పీక పట్టుకొని చక్రి రెచ్చిపోతాడు. వదలరా సచ్చినోడా! ఎంత ధైర్యముంటే నా ఆయన కాలర్ పట్టుకుంటావంటూ తాయారు గింజుకుంటుంది. పక్కనే ఉన్న మహా అయితే చక్రి వదలండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. కేశవ కూడా వదలియరా అంటూ చక్రితో చెప్తాడు. అయినా సరే చక్రి మాత్రం వదలడు. ఇక చివరికి ఊపిరాడక పురుషోత్తం గింజుకుంటుంటే అప్పుడు చక్రి వదులుతాడు. ప్లీజ్ మమ్మల్ని లోపలికి రానివ్వండి. నిశ్చితార్థం చేసుకుందామని మహా అంటుంటే ఇక తాయారుకి సహనం నశిస్తుంది. అసలు సిగ్గుందా? మేము వద్దని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే పాట పాడతావ్. పో ముందు ఇక్కడి నుంచి అని తాయారు గసురుతుంది. ఈ మాటకి కన్నా కేశవ రెచ్చిపోతారు. మా వదిననే అంత మాట అంటావా నిన్ను అంటూ తాయారు మీదకి దూసుకొస్తాడు కన్నా. పక్కనే ఉన్న చక్రి ఆపుతాడు. ఇక కేశవ అయితే కర్రతీసి తాయారు నెత్తి పగలగొట్టడానికి వెళ్తాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.